ఓం నమో భగవతే వాసుదేవాయ. పూజ్య గురుదేవులు సుందర్ సత్సంగ అధ్యక్షులు శ్రీ పెరంబుదూరు సూరిబాబు మాస్టర్ గారి దివ్య అనుగ్రహంతో ఈరోజు శివలింగానికి పంచామృతంతో చేసే అభిషేకంలో దాగి ఉన్న పరమార్థం గురించి తెలుసుకుందాం. శివో అభిషేక ప్రియ అంటారు. పూజలో ఒక భాగమే అభిషేకం. మనలో ఉన్న అరిషడ్వర్గాల్ని నాశనం చేయడమే అభిషేకంలో ఉద్దేశం. అరిషడ్వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఏ కర్మ అయినా మనం తెలిసి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాం. శివుని గురించి చేసే అభిషేకం కూడా తెలిసి చేస్తే సత్ఫలితాలను మనం పొందుతాం. ప్రధానంగా శివునికి జలాభిషేకం చేస్తారు. ఎందుకంటే గంగ స్వచ్ఛమైనది, పవిత్రమైనది, నిర్మలమైనది. విష్ణు పాదాల నుంచి ఆవిర్భవించి శివుని శిరస్సు పైన నిలిచింది. శివలింగం పైన ఒక ధారాపాత్ర ఉంటుంది. ఆ ధారాపాత్రలో నుంచి జలము ఆగకుండా ఒక్కొక్క బొట్టు శివలింగానిపైన పడుతుంది. అలాగే కరిగిపోయేటటువంటి ప్రతి క్షణం మన జీవితంలో భగవత్ సేవలో తరించాలి అని తెలియచేస్తుంది ఈ జలాభిషేకం. ఇది కాకుండా మనం పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తూ ఉంటాం. అంటే మనలో ఉన్న పంచకోశములు, పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచభూతములు అన్నింటినీ భగవంతునికి సమర్పించడమే. అప్పుడే మనము అమృతత్వాన్ని పొందుతాం. ప్రధానంగా పంచామృతంలో 5 రకాల పదార్థాలని మనం ఉపయోగిస్తాం. అవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. మొట్టమొదటిగా మనం పాలతో అభిషేకం చేస్తాం. పాలు జ్ఞానానికి సంకేతం. ఈ పాలు సమతుల్యమైన ఆహారం. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం. ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది. అలాగే మనము కూడా నలుగురికి ఉపయోగపడాలి. అపకారికి కూడా ఉపకారం చేయడమే జ్ఞానం. ఈ జ్ఞానంతోనే తరించాలి అన్నది ఈ పాలతో అభిషేకం చేయడంలో దాగి ఉన్న అర్థం. పాలు స్వచ్ఛమైనటువంటివి. ఈ పాలను తోడు పెడితే పెరుగుగా మారుతుంది. ఈ పెరుగుగా మారడానికి ఒక ప్రక్రియ ఉంది. బ్యాక్టీరియా చేరితే పాలు పెరుగుగా మారుతుంది. అలాగే మన హృదయం కూడా పాల వలె స్వచ్ఛమైనటువంటిది. కోరికలు అనే బ్యాక్టీరియాతో మలినమే మన హృదయం కరుడుగట్టిపోతుంది. అలాంటి కోరికలను భగవంతుడి ముందు మనం అంతం చేసుకుంటే మనం దుఃఖ విముక్తులు అవుతాం. ఈ పెరుగును ఏ రకంగా శివునికి అభిషేకం చేస్తున్నామో, బ్యాక్టీరియాతో కలిసిన పెరుగును ఏ రకంగా అభిషేకం చేస్తున్నామో, కోరికలు అనేవి మనలో ఉన్నవి అంతం చేస్తే మనం దుఃఖ విముక్తులు అవుతామని తెలియచేస్తుంది ఈ పెరుగును అభిషేకించడం. తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో పుష్పాల్లో ఉన్న మకరందాన్ని తెచ్చి ఒక తేనె తొట్టుగా పెడతాయి. కానీ ఏనాడు ఆ తేనెటీగలు ఉపయోగించుకోవు. ఆ తేనెను మనం వినియోగించుకుంటున్నాం. అలాగే సాధకులైన మనం నిరంతరం మన జీవనం కోసమే మనం సాగకుండా సమాజానికి నిస్వార్థంగా మన సేవలను అందించాలి. మనకున్న సంపదలు అంటే విద్య, బుద్ధి, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ సమాజం కోసం వెచ్చించాలి తేనెటీగల్లాగా అని తెలియపరుస్తుంది ఈ తేనెను అభిషేకించడం. పంచదార తీయనైనది, భక్తి కూడా మధురమైనది. ఈ పంచదారలో 2 పదాలు కనిపిస్తున్నాయి. పంచధార. పంచ అంటే పాంచభౌతికమైన ఈ శరీరం. ధార అంటే నిరంతరం ఆగకుండా సాగడం. ఈ పాంచభౌతిక శరీరాన్ని నిరంతరం భగవత్ సేవలో మనం వినియోగించుకోవాలి అని తెలియచేస్తుంది. జీవునికి అహంకారం తీపి. ఈ అహంకారాన్ని తొలగించుకుంటే పంచదారతో అభిషేకం చేసే దానిలో అర్థం మనకి కనిపిస్తుంది. పాల యొక్క చివరి దశ నెయ్యి. పాలు పెరుగుగా మారుతుంది, పెరుగు వెన్నగా మారుతుంది. ఈ వెన్నను చిలికితే నెయ్యి వస్తుంది. ఈ నెయ్యికు పేరుకునేటటువంటి స్వభావం ఉంది. వాసన కూడా కలిగి ఉంటుంది. అలాగే మనలో కూడా జన్మల నుంచి వాసనలు అనేవి మనలో ఉంటాయి. వాసనలు అంటే కోరికలు. ఈ కోరికలు మనలో పేరుకుపోయి ఉంటాయి. ఈ నెయ్యిని కరిగిస్తే ఎలాగైతే సువాసన వస్తుందో, ఈ కోరికలు అనేవి భగవత్ పాదాల ముందు మనం సమర్పించుకుంటే ఈ కోరికలు అంతమైతే మనకి ఆనందం మిగులుతుంది. ఈ నెయ్యిని అభిషేకిస్తే సువాసన ఎలాగైతే వస్తుందో ఈ కోరికలను అంతం చేసుకుంటే మనలో ఆనందం అనేది కలుగుతుంది. ఈ నెయ్యిని అభిషేకించడంలో దాగి ఉన్న సత్యం. చివరిగా పంచఫలాలతో మనం శివునికి అభిషేకం చేస్తాం. మన జీవితంలో చేసే కర్మలకు మనకి ఫలాలు వస్తుంటాయి. అవి కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సుఖమైన మనం భగవత్ ప్రసాదంగా వాటికి స్వీకరించాలి. ఎందుకంటే కర్మ ఫలప్రదాత భగవంతుడు. మనం చేసే కర్మలకు తగ్గట్టుగా మనకి ఫలితాలను భగవంతుడు ఇస్తాడు. ఏ ఫలితమైనా మనం ప్రసాద మనస్తత్వంతో స్వీకరించాలి.
అప్పుడే మనము దుఃఖం నుంచి విముక్తి కలుగుతాం అని చెప్పడంలోనే ఈ పంచఫలాలను అభిషేకించడంలో దాగి ఉన్న సత్యం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం.